ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి విజన్ చాలా ఆంధ్రప్రదేశ్కి అవసరం, ప్రతి పౌరుడికి అవసరం. జగన్ ఒక్క సంవత్సరం వచ్చి రాష్ట్రాన్ని నాశనం పట్టించాడు. ఒక ఉపాధి లేదు, ఒక రోడ్స్ లేవు, ఒక ఏమీ లేవు. జనాలకు ఒక రౌడీజం అనేది, పోలీసులను రౌడీజంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైసీపీ ప్రభుత్వం. ప్రజలు మిమ్మల్ని నమ్మి రేపు పొద్దున ఒకవేళ కనుక మీకు టికెట్ ఇస్తే మిమ్మల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారని మీరు వీళ్ళ ముగ్గురు రామచంద్రపురాన్ని దోసుకోవడానికి కానీ ఉన్నారు, కానీ ప్రజల్ని ఏ అవసరాలు తీర్చలేదు. ప్రజలకు ఏ అభివృద్ధి పదం మీద తీసుకెళ్ళారు. వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఎవరు ఎంత దోసుకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదు. అంటే వాళ్ళు దోచుకునే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు అంటున్నారు కదా. అదే భవిష్యత్తులో మీరు దాచుకోరని గ్యారంటీ ఏముందండి? అసలు మీకే టికెట్ ఇవ్వాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఈ సైకో జగన్ని పంపించాలి ఇంటికి, మొదటి ధ్యేయం. సో మా తెలుగుదేశం పార్టీ పొత్తులో మాకు వచ్చినా మేము కలిపికట్టుగా పనిచేస్తాం, జనసేనకు వచ్చినా కలిపికట్టుగా పనిచేస్తాం. అంటే రామచంద్రపురం టికెట్ కోసం అంతా హాట్గా ఉన్నట్టుగా ఉంది. ఆయనకి ఇచ్చినా మేము గెలుపు తీసుకెళ్తాను, నాకు ఇచ్చినా ఆయన గెలుపు తీసుకొని నన్ను తీసుకెళ్తాడు. ఆ ఇబ్బంది ఏమీ లేదు మాకు ఓన్లీ జగన్ ప్రభుత్వాన్ని తెచ్చడమే ముఖ్య లక్ష్యంగా పోరాడుతున్నాం. లోకేష్ గారితో మంచి సంబంధం ఉంటుంది మీకు. అసలు లోకేష్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రజలకు ఇచ్చే విలువలు కానీ, ప్రజలకు ఇచ్చే టైం కానీ చాలా బాగా ఏ రాజకీయ వ్యక్తి కూడా ఇవ్వడు. ఓకే, ఆయన అంత కష్టపడి 3200 కిలోమీటర్లు నడుస్తూ ఎక్కడా కూడా ఏ సమస్య వచ్చినా సరే 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా నిలబడి మాట్లాడి ప్రజలకు ఏం కావాలో అది చెప్తూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే రాబోయే రోజుల్లో రాబోతుంది అని. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తానని వచ్చారు. ఈ రోజు ఓటు విడిపోకూడదని చెప్పేసి మొదట అడిగేసి చంద్రబాబు తోటి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనేది శుభపరిణామం. ఒక పార్టీ పెట్టి నేను పార్టీ కోసం నేను సీఎం అవ్వాలనే ఉద్దేశంతో ఏమి లేరు ఆయన. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఇతని నుంచి మనం ఈ సంఖ్యల నుంచి ఆంధ్రప్రదేశ్ని విడిపించాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్న నాయకుడు ఆయన. సో ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. వెల్కమ్ టు వీఫై న్యూస్. లీడర్ ఇవాల్టి మన లీడర్ రాయపురెడ్డి సూరిబాబు గారు, టీడీపీ లీడర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఈరోజు మన వీఫై స్టూడియోకి ఇచ్చేశారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? వీఫై న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అమ్మా. ఎలా ఉన్నారు సార్? అంత బాగున్నామ్మా. అంటే రాజకీయాల్లోకి రావాలని ఎంత ఉత్సాహంగా అడుగు పెడుతున్నారు? గతంలో టీఆర్పీ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఆల్రెడీ వచ్చాము. అప్పుడు చిరంజీవి గారి ఇన్ఫెక్షన్తో ముమ్మడివారి నియోజకవర్గంలో పనిచేసాం. తర్వాత రాజకీయాల నుంచి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, తర్వాత ఆయన రాజకీయాల్లో లేకపోవడంతో మేము కూడా బిజినెస్ వ్యవహారాల్లో ఉండిపోయాం. అసలు రాజకీయాల్లోకి రాకముందు రాజా గారు ఏం చేసేవారు? నేను హైదరాబాద్లో ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక కంపెనీ, ఆరుద్ర కంపెనీని స్థాపించి చాలామందికి ఇల్లు కల్పించాము, కానీ ఫ్లాట్స్, ఆ విధంగా బిజినెస్ రంగంలో బిజీగా ఉండేవాళ్ళం. అంటే బిజినెస్ అంటే ఎలాంటి వ్యాపారాలు చేసేవారండి? లేఅవుట్స్ అండ్ కన్స్ట్రక్షన్ సైడ్ అంతా. అలానే మీరు రియల్ ఎస్టేట్తో పాటుగా సినిమా రంగానికి కూడా మీకు చాలా సంబంధాలు ఉన్నాయని, పెద్ద పెద్ద వాళ్ళందరితో మీకు పరిచయాలు ఉన్నాయని, ముఖ్యంగా చిరంజీవి గారితో చాలా సన్నిహితంగా మీరు ఉంటారని, మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారన్నారు. ఇదంతా నిజమేనంటారా? సినిమా ప్రపంచంలో, సినిమా ఫీల్డ్లో మాకు టచ్ ఉంది. మేము ఒక సినిమా కూడా తీసాం ప్రొడ్యూసర్గా. ఓకే అండి. ఓకే. తర్వాత చిరంజీవి గారు అంటే ప్రజారాజ్యంలో వచ్చిన తర్వాత చిరంజీవి గారితో సన్నిహితంగా ఉన్నాము. మా ఇంటికి చిరంజీవి గారు వచ్చి ఫోటో ఉండలేదు. గృహప్రవేశానికి వేరే 2 ఫంక్షన్స్ కూడా ఆయన ప్రత్యేకంగా నా కోసం రావడం జరిగింది. మేము ఎప్పుడూ ఆయన అభిమానిగానే ఉంటాము. చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా అభిమానం. ఎప్పుడూ ఆయన అంటే కూడా ఇష్టం కూడా బాగా.
వెళ్ళి విష్ చేశారా? పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా సార్. లేదమ్మా, ఈ రాజకీయాల్లో ఉండటం వల్ల విషయాలు లేకపోయినా ప్రజెంట్ వెళ్తాను, ఆల్రెడీ అపాయింట్మెంట్ కోరాను. ఓకే అండి. ఓకే వీళ్ళు కలిసి వస్తాను కూడా. ఓకే ఓకే. అంటే సినిమా రంగంలో కూడా అంటే ఈ పరిచయాలతోనే మీరు వచ్చారా? ఒక మూవీకి ప్రొడ్యూస్ చేశారని విన్నాం, కోటి రామకృష్ణ గారు దానికి డైరెక్షన్ చేశారని విన్నాం. ఎందుకని మళ్ళీ డ్రాప్ అయిపోయారు మీరు? మనకు సినిమా ఫీల్డ్లో అంతకంటూ వ్యాపారంలోనే బాగుంది అనిపించింది, అందుకని వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. ఓకే అండి. ఓకే. రాజా గారు చెప్పండి, అసలు మీ రాజకీయ ప్రయాణం ఎప్పుడు మొదలైందంటారు? ఎలా మొదలైందంటారు? 2007 చిరంజీవి గారి పార్టీ అనౌన్స్ చేసే ముందు నుంచి రాజకీయాల్లోకి వచ్చాం. ఓకే. మా గురువు అయిన చిరంజీవి గారితో రాజకీయాల్లోకి వచ్చాం. అంటే రాజకీయ ప్రయాణం మీకు చిరంజీవి గారితోనే, ప్రజారాజ్యం పార్టీతోనే అయిందంటారు. అయితే మీకు గురువు గారు కూడా ఆయనే అవ్వి ఉండొచ్చు. చిరంజీవి గారే మాకు రాజకీయాలకు రావాలనే ఇంప్రెషన్ కూడా ఆయన ద్వారానే వచ్చాం. అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా మీకు ఏ విధంగా సపోర్ట్ ఉందంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయంలో మీరు కొనసాగుతున్నారు కదా, ఫ్యామిలీ ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తుంది? నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాను. యాక్చువల్గా కూడా మా తల్లిదండ్రులు ఏమీ మాకు ఆస్తులు ఏమీ లేదు. నేను పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఏదో జాబ్ చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. ఓకే. సో రియల్ ఎస్టేట్లోనే స్థిరపడి ఉన్నాను. ఓకే. బాగుందంటారా? హ్యాపీనా? హ్యాపీ లైఫ్ అమ్మ. ఓకే. రియల్ ఎస్టేట్లో బాగానే ఉన్నాము, మంచి కంపెనీ స్థాపించాము. ఓకే. మధ్యతరగతి కుటుంబాలందరికీ మా తరపున ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలా ఇచ్చాము. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏ కస్టమర్ నుంచి ఎప్పుడు కూడా మాకు ప్రాబ్లం రాలేదు. ఓకే అండి. ఓకే ఓకే. వాళ్ళకి అండదండలుగానే ఉంటాం. ఇక మీ ఫ్యామిలీ గురించి అడిగితే ఏం చెప్తారు? ఎంతమంది చిల్డ్రన్స్ మీకు? మాకు ఒక పాప బాబు. ఏం చేస్తుంటారండి వాళ్ళు? మా అమ్మాయి కూడా బీటెక్ అయింది, మా అబ్బాయి కూడా బీటెక్ కంప్లీట్ చేశాడు. అలానే మీతో పాటు కూడా చాలా సపోర్టివ్గా మీ వెన్నంటే ఉంటారంట కదా. మా అబ్బాయి అయితే రాజకీయాల్లో నా వెన్నంటే ఉంటున్నా, వ్యాపారంలో కానీ నా రాజకీయంలో కానీ నాకు వెన్నంటే ఉంటున్నాడు. ఈ రోజు కూడా రామచంద్రపురంలో నాకంటే ఎక్కువ యూత్ అందరితోటి కలిసి రాజకీయంగా యూత్ అనే సమస్యలని తనే తెలుసుకుని సాల్వ్ చేసే విధంగా తిరుగుతూనే ఉన్నాడు యూత్తో పాటు. ఆయనకున్న అనుభవం లేకపోయినా అక్కడ తెలుసుకుని ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి వచ్చిందంటే ఆయన సాల్వ్ చేస్తూ ఆయన తిరుగుతూ అక్కడే రామచంద్రపురంలోనే ఉంటున్నారు ఎక్కువ కూడా. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటే ఇంకా పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి కానీ ఇంకా ప్రజలకు ఏదైనా సహాయం చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉంటేనే ఏ రాజకీయ నాయకుడైనా ముందుకు వెళ్ళగలుగుతారు. అక్కడ సపోర్ట్ ఉంటేనే బయట ఏదైనా సాధించగలుగుతారు. ఆ సపోర్ట్ మీకు ఎప్పటి నుంచే మీ ఇంట్లో ఎప్పుడు నా మాట ఎప్పుడు ఏది కాదని లేదు. అట్లా నేను ఏదైనా నిర్ణయం తీసుకోముందు ఫ్యామిలీతో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ పరంగా చెప్పండి, అంటే ఎన్ని ఓట్లు ఎంతమంది మీకు సపోర్ట్ ఉన్నారంటారు? రామచంద్రపురం నియోజకవర్గంలో చెట్టుపల్లి వర్గానికి అయితే ఎంత ఓట్లు ఉన్నాయో కాపు సమాజ వర్గానికి కూడా 50,000 ఓట్లు ఉన్నాయి. కానీ కాపు సమాజ వర్గం ప్లస్ ఏంటంటే అదర్ బీసీలు అందరూ కూడా కలిసి వస్తారు. అదర్ బీసీలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళంతా కూడా కాపు కమ్యూనిటీకి కలిసి వస్తాం జరుగుతుంది. అందువల్ల తోట తిరుమల గారు ఎన్నిసార్లు గెలిచినా ఈ రెండు ఈక్వేషన్లోనే ఎక్కువ గెలుస్తున్నారు. ఈరోజు టీడీపీ కూడా బీసీ ఎన్నుదండగా ఉంది. బీసీ వర్గాలన్నీ కూడా టీడీపీకి ఎన్నుదండగా ఉన్నాయి. దాని విధంగా కాపులకి ఇస్తే గ్యారంటీగా విన్ అవుద్ది అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో కూడా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత 50,000 ఓట్లు కాపు ఉన్న వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఇడిపోరు, ఒక తాటి మీదే ఉన్నారు. తెలుగుదేశానికి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా ఈ రోజు గెలుపు తీసుక ప్రయాణించవచ్చు. ఇందులోంచి ఒక ఓటు కూడా వేరే పార్టీకి వెళ్ళే ప్రసక్తే లేదు. మాతో పాటు ఈ బీసీస్ కానీ అదర్ బీసీ కలిసి వస్తే రామచంద్రపురం నల్లేరు మీద నడకలా ఉంటుంది విజయం అనేది. ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తన చిన్న కొడుకు సూర్యప్రకాష్ని సపోర్ట్ చేయడం అని ఉంది కదా, అంటే ఇప్పటి వరకు ఆయనకి కూడా అక్కడ కొంతవరకు ప్రజల్లో ఒక మంచి పేరే ఉన్నట్టుంది. అంటే ఉందమ్మా, ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. చెప్పండి. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తోట తిరుమూర్తులు గారు ఎప్పుడు వైరమే, ఎప్పుడు వాళ్ళిద్దరికీ పడలేదు, ఎప్పుడు శత్రువులుగానే ఉన్నారు. ఈ రోజు ఒక రాజకీయం కోసం దిగజారిపోయి ఇద్దరు ఒకటే ప్రయాణం చేస్తున్న ప్రజలు నమ్మరుగా. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు ఎప్పుడో 40 సంవత్సరాలు ఇద్దరు ఫైట్ చేస్తూ ఆయన ఒక పార్టీ ఈయన ఒక పార్టీలో ఉంటూ ఈ రోజు చెప్పులు తీసుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఈ రోజు కేవలం ఒక రాజకీయం కోసం ఇద్దరు కలిసి ఒక కారులో దిగుతుంటే చూసే ప్రజలు నవ్వరా? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కోసం ఎన్నో కొట్లాటల్లో ఎన్నో కేసులు పెట్టుకున్నారు. ఎన్నో కొట్లాటలు ఈ రోజుకి జరిగినాయి. ఎన్నో కేసుల్లో తిరుగుతున్నారు. పిల్లిబోస్ గారు పెట్టిన కేసులు అయితే ఉంది, తోట తిరుమల గారు పిల్లిబోస్ మనుషుల మీద పెట్టిన కేసులు అయితే ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరు కలిపి తిరుగుతుంటే జనం చూసేదానికి ఏ విధంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకున్నారు. మీకు చాలా ప్లస్ అవుతుంది కదా.
ప్లస్ అవుతుంది కదా. ఇది చాలా దారుణం. ఒక రాజకీయం కోసం ఒక దిగజారిపోవడం అనేది అవును. చాలా పెద్ద ఇష్యూ ఇది. కానీ ఇప్పుడు అంత ప్రజలు గుడ్డిగా చాలా ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. అంత గుడ్డిగా ప్రజలు కూడా ఇప్పుడు ఒకప్పట్లా కాదండి. కాదు, ప్రతి ఇప్పుడు విషయం అంతా కూడా తెలుసుకుంటున్నారు. స్పందంగా ప్రతి ఇంట్లోని ప్రతి కుటుంబంలోని ఒకరి దగ్గరికి వెళ్ళి తగ్గు తీర్చుకునే పరిస్థితులు పోయినాయి. అవును. ఎవరి ఇంట్లో వాళ్ళకి ఒక హీరో ఉంటున్నాడు, వాడి సమస్యలు వాడే తీర్చుకోగలుగుతున్నాడు. అట్లా ఈ రోజు వాళ్ళిద్దరూ కలిసిపోయినంత మాత్రాన ఓటేస్తారనుకున్న వాళ్ళు భ్రమలో ఉన్నారు. అది ఎప్పటికీ జరగదు. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు, అంటే రాజకీయం డబ్బుల కోసం ఇంత దిగజారిపోతారా అని. అది ఎవరు ఆశించట్లేదు. ఎవరైనా సరే రామచంద్రాపురంలో టీడీపీ కానీ జనసేన కానీ టికెట్ ఇస్తే ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఈసారి ఎంత మెజారిటీతో టీడీపీ రాబోతుంది అనుకుంటున్నారు మీ వరకు? 100% 30,000 నుంచి 40,000 మెజారిటీతో గెలుస్తుంది. టీడీపీ అయినా జనసేన ఏ క్యాండిడేట్కి ఇచ్చిన ఉమ్మడి ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చినా గెలుపు తీసే ఉంటుంది. ఓకే, మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 100% అమ్మ. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్నాం కదా, ప్రతి ఊర్లోని ఏంటని అడుగుతుంటే వాళ్ళు మనం అడగకుండానే చెప్తున్నారు. వీడిని పంపించాలి, జగన్ పంపించాలి, ఇక్కడ వైసీపీ అనేది ఉండకూడదు అనేది చెప్తున్నారు ఎవరు చెప్పిన. ఓకే, వాళ్ళు అరాచకాలు చూసి, ఆ కేసులు చూసి, ఒక పోలీస్ వ్యవస్థని ఒక రౌడీజంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వమే. సామాన్యుడు ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకుంటాడు? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకుంటాడు. సమస్య వచ్చిందంటే మనం వెళ్ళేదే వాళ్ళ దగ్గరికి. వాళ్ళే సమస్యను క్రియేట్ చేస్తున్నారు. మనం సరిగా అక్కడ సమస్య చెప్పుకోవడానికి కాదు కదా, స్టేషన్ అడుగు కూడా పెట్టట్లా. ఏదంటే పోలీస్ స్టేషన్ చేస్తుంది మనం వినకపోతే కవర్. ఆ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం అంతా, ఒక రామచంద్రపురం నియోజకవర్గం ఒకటే కాదు, రౌడీజన్నే బలపరిచిన వ్యక్తిగా జగన్మోహన్ చిరస్థాయిలో నిలిచిపోతాడు చరిత్రలో. రాజకీయాలు ఎంచుకోవడం, అది కూడా ప్రత్యేకంగా టీడీపీ పార్టీని ఎంచుకున్నారు. ఎందువల్ల ఎంచుకున్నారంటారు? ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు విజన్ చాలా ఆంధ్రప్రదేశ్కి అవసరం, ప్రతి పౌరుడికి అవసరం. ఎందుకంటే జగన్ ఒక్క సంవత్సరం వచ్చి రాష్ట్రాన్ని నాశనం పట్టించాడు. ఒక ఉపాధి లేదు, ఒక రోడ్స్ లేవు, ఒక ఏమీ లేవు. జనాలకు ఒక రౌడీజం అనేది, పోలీసులను రౌడీజంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైసీపీ ప్రభుత్వమే. దాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రభుత్వాన్ని పంపించేయాలని, ప్రతి పౌరుడు చదువుకున్న వ్యక్తి ఉపాధి కల కోసం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పోతున్నారు. మనం ఆంధ్రప్రదేశ్లో పుట్టి మన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలంటే ఏదో ఒకటి మనకు ఉండాలి. దానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు విజన్ ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం. దాన్ని ఉద్దేశించి ఆయన విజన్ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన హామీలు కానీ, ఆయన ప్రజల్లో వెళ్తూ అడుగుతున్న విధానం కానీ, దానికి ప్రతిదానికి ఆన్సర్ చెప్పుకుంటూ మా ప్రభుత్వం రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్తూ యువతను అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ వస్తున్నాడు. ఆయన ఆశయాలకి నచ్చి ఈ పార్టీలో రావడం జరిగింది. ఓకే, మీ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలతో అంటే మీకు ఏ విధంగా వాళ్ళతో మీరు కనెక్ట్ అయి ఉన్నారు? ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మి రేపు పొద్దున ఒకవేళ కనుక మీకు టికెట్ ఇస్తే మిమ్మల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారని మీరు అనుకుంటున్నారు? ఈ రామచంద్రపురం తీసుకుంటే 3 నాయకులు ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ సభ్యుడు, తోట త్రిమూర్తి గారు ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీగా మండపేట అని ఇన్ఛార్జిగా ఉన్నారు. చెల్లిపోయిన వేణుగోపాల్ మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళ 3 రామచంద్రపురాన్ని దోసుకోవడానికి కానీ ఉన్నారు, కానీ ప్రజల్ని ఏ అవసరాలు తీర్చలేదు. ప్రజలకు ఏ అభివృద్ధి పదమైన తీసుకెళ్ళారు. వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఎవరు ఎంత దోసుకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదు. మేము 100% మేము వ్యాపార రంగంలో ఉన్నాం. మాకు అక్కడేమీ చేయవలసిన పని లేదు. ప్రజలకు అండగా ఉండి వాళ్ళ సంక్షేమం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రామచంద్రపురం ప్రజలకి చెప్తున్నాము. అట్లాగే కొంతకాలంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన సమక్షంలో నేను జాయిన్ అయ్యాను. చంద్రబాబు గారి సమక్షంలో ఆయన నేను కలిసి ప్రతి అడుగు కలిపే వేస్తున్నాము. రామచంద్రపురాన్ని గెలుపు దిశగా ప్రయాణం చేయాలని ఎదురు చూస్తున్నాము. అవకాశం ఇస్తే రామచంద్రపురం నుంచి కాపు కమ్యూనిటీ నుంచి ఇస్తే పోటీ చేయాలనుకుంటున్నాము. బీసీ సమాజ వర్గాన్ని ఇస్తే మా సుబ్రహ్మణ్యం గారు చేయాలని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు దోచుకునే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు అంటున్నారు కదా, అదే భవిష్యత్తులో మీరు దాచుకోరని గ్యారంటీ ఏముందంటారు? మాకు అవసరం లేదమ్మా. మేము ఈరోజు మాకు వయసు ఉంది, మాకు వ్యాపారం ఉంది. మా వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే చాలమ్మా. మేము అక్కడికి వెళ్ళి ఆ దోపిడీలు చేయవలసిన అవసరం ఏం లేదు. మాకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మాకు బిజినెస్ యాక్టివిటీ ఉంది. కానీ మీరు కూడా తెలుసుకోండి, మా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అక్కడ దోసుకోవాల్సిన అవసరం ఏ రోజు రాదు, రాకూడదు. తెలుసుకున్నామండి. కొంతవరకు
అంటే మీ గురించి తెలుసుకున్న తర్వాతనే ఈ రోజున మనం స్టూడియోలో కూర్చోవడం జరిగింది. మీ నియోజకవర్గం ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగిందని, అలాగే రీసెంట్గా మీరు లోకేష్ గారి బర్త్డేకి కూడా మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి దుస్తులు పంపిణీ చేయడం కానీ ఎంతో మంచి రకంగా అన్నిటిలో కూడా ప్రజలకు మీరు సహకారంగా ఉంటారు అన్న విషయం అయితే మేము తెలుసుకున్నాం. అంటే అక్కడ నియోజకవర్గం ప్రజలు ఎంత ఘనంగా మిమ్మల్ని అభిమానిస్తున్నారంటే వాళ్ళకి మీరు ఏం చేశారు ఇప్పటి వరకు? ఏదో మా సంస్థను సాయం చేస్తూ పోతున్నాం. మేము అది పెద్ద గొప్పగా భావించట్లేదు. మాకు చేసిన సహాయం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజలకు ఏది అవసరమో మాకు తెలిసిన వరకు, మా నోటీస్కి వచ్చే వరకు చేసుకుంటూ వెళ్తున్నాం. అసలు మీకే టికెట్ ఇవ్వాలి అని అంటే మీరు ఏం చెప్తారు? మాకే టికెట్లు ఇవ్వాలని నేనేమో కోరుకోవట్లేదు. అభివృద్ధి పదంపై మా తెలుగుదేశం జనసేన కలిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా ఆకాంక్ష. ఓకే. ఎందుకంటే ఈ సైకో జగన్ని పంపించాలి ఇంటికి, మొదటి ధ్యేయం. సో మా తెలుగుదేశం పార్టీ పొత్తులో మాకు వచ్చినా మేము కలిపికట్టుగా పనిచేస్తాం, జనసేనకు వచ్చినా కలిపికట్టుగా పనిచేస్తాం. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చినా సరే మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. మాకంటే ఏమిటంటే గతంలో కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో 1994లో ఇద్దరు బీసీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ కులానికి ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ అభ్యర్థికి ఇచ్చారు. ఆ రోజు ఇండిపెండెంట్గా తోట తిరుమూర్తి గారు పోటీ చేసి గెలవడం జరిగింది ఒక కాపు సామాజిక వర్గం నుంచి. అలాగే ఈరోజు ఉన్న బలమైన అభ్యర్థి పిల్లిబోస్ గారి కుమారుడు కాబట్టి దాని మీద సామాజిక వర్గం కాపుల్ని ఇస్తే గెలుపుకి ఈజీగా ఉంటుందని మా ఆలోచన. అంటే రామచంద్రపురం టికెట్ కోసం అంతా హాట్గా ఉన్నట్టుగా ఉంది, దానిపైన ఏమంటారండి మీరు? అంటే టికెట్ కోసం పోటాపోటీగా నేనని అలా ఏమి లేదమ్మా. మాలో అయితే ఏమీ లేదు. మేము ఎవరికి ఇచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ వర్గాల నుంచి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చిన, జనసేన పార్టీకి ఇచ్చిన, తెలుగుదేశం నుంచి కాపుల నుంచి నాకు మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో సుబ్రహ్మణ్యం గారు కూడా, ఆయన కూడా కాపు వర్గం నుంచి తనకు వస్తే నేను సంతోషిస్తాను, ఖచ్చితంగా తనకే రావాలని కూడా ఆయన కూడా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా ఆయన సైడ్ నుంచి కూడా అనిపిస్తుంది. అంటే మీ ఇద్దరి మధ్య బంధుత్వం ఏ విధంగా ఉందంటారు? మేము స్నేహపూర్వకంగా వెళ్తున్నాము, ప్రతి అడుగు కలిపి వెళ్తున్నాము. ఆయనకి ఇచ్చినా మేము గెలుపు తీసుకెళ్తాను, నాకు ఇచ్చినా ఆయన గెలుపు తీసుకొని నన్ను తీసుకెళ్తాడు. ఆ ఇబ్బంది ఏమీ లేదు మాకు. మాకు ఓన్లీ జగన్ ప్రభుత్వాన్ని దించడమే ముఖ్య లక్ష్యంగా పోరాడుతున్నాం. అంటే స్థానికులు కదా మీరు అక్కడ, అంటే మీకు టికెట్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? అది అధిష్టానం నిర్ణయం, అదైతే కాదు. అంటే కొంతవరకు ప్రజల ఒపీనియన్ కానీ మీ వరకు కూడా కొంత అనిపిస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ సర్వేలు చేసుకుంటారు కదా మేడం. ఆ సర్వేల్లో వాళ్ళకి ఎట్లా వస్తే దానికి మేము రెడీగా ఉన్నాం. మాకే సర్వేలో వస్తే కానీ పోటీ చేయమంటే ఆర్థికంగా మాకు ఇబ్బంది ఏమీ లేదు, మేము పోరాటగలుగుతాం. డెఫినెట్గా విజయావకాశాలు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వగలుగుతాం. సుబ్రహ్మణ్యం గారితో ఒక మంచి రిలేషన్ ఉందనే వింటున్నాము, ఆయన మాటల్లో వింటున్నాం, మీ మాటల్లో వింటున్నాం. అంటే ప్రత్యేకంగా మీ ఇద్దరికి ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పండి. నాకు సుబ్రహ్మణ్యం గారు గత 15 సంవత్సరాల నుంచి స్నేహితుడు. రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. మాకు కూడా ఆయనతో పాటు నడుస్తున్న కొన్ని రాజకీయ విషయాలు తెలుసుకుంటున్నాము. ప్రజల్లో ఎట్లా వెళ్ళాలి అనేది కూడా ఆయన చూసి నేర్చుకున్నాం. ఆయన కమిట్మెంట్ ఫెలో, ఆ కమిట్మెంట్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయన కూడా ఎమ్మెల్సీగా చేశారు, ఆయన డిప్యూటీ స్పీకర్గా చేశారు తెలుగుదేశం గవర్నమెంట్లో. ఓకే. లోకేష్ గారితో మంచి సంబంధం ఉంటుంది మీకు. అసలు లోకేష్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? లోకేష్ గారు నాకు తెలిసిన తక్కువైనా నేను పాదయాత్రలో ఆయనతో పాటు వెంట చాలా నడిచాను. ఆయన ప్రజలకు ఇచ్చే విలువలు కానీ, ప్రజలకు ఇచ్చే టైం కానీ చాలా బాగా ఏ రాజకీయ వ్యక్తి కూడా ఇవ్వడు. ఓకే. ఆయన అంత కష్టపడి 3200 కిలోమీటర్లు నడుస్తూ ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా సరే 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా నిలబడి మాట్లాడి ప్రజలకు ఏం కావాలో అది చెప్తూ ఆయన సాగిస్తూ ఉన్నారు. ఓకే. ఏ రోజు ప్రజలతో ఇసుగించుకోవడం కానీ, నేను మాట్లాడాను కానీ ఏ రోజు లేదు. ఏ వ్యక్తి 100,000 మంది ఫొటోస్ తీసుకుంటానే సరే ఆయన చాలా ఓపిక్గా నవ్వుతూ, చిరునవ్వుతో ఆయన అక్కడే ఆ విజయం అనేది ఆయన నవ్వులోనే తెలిసింది అందరికి కూడా. ఎక్కడ కూడా అంత టైము 1000 మందిని ఫోటో తీయడం, ఫోటో షూట్ అంటే సామాన్య విషయం ఏం కాదు. ఆయన ఓపిక్కే నేను చాలా అభిమాని అయిపోయి కూడా వాస్తవానికి. చాలా వరకు అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే రాబోయే రోజుల్లో రాబోతోంది అని. 100% అమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తానని వచ్చారు. ఈ రోజు ఓటు విడిపోకూడదని చెప్పేసి మొదట అడిగేసి చంద్రబాబు తోటి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనేది శుభపరిణామం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలవటం అనేది చాలా అవసరం ఈరోజు. ఎందుకంటే పార్టీలు ఎన్నింటికి అతీతంగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి.
ఈ అరాచకం నుంచి కాపాడుకుని ఉండాలి. ఇప్పటికే చాలా అప్పుల లోతుల్లో దించేశారు. దాన్ని అన్నీ ఇప్పుడు కూడా టాస్క్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎదరికెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అవును, ఎన్నో సంక్షేమాలు చేయాలన్నా ఈరోజు చాలా అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. దాన్ని ఆయన తప్ప ఎవరూ తీసుకెళ్ళలేరని నా అభిప్రాయం. గతంలో ఆయన పరిపాలించినప్పుడు కూడా అంతా ఎలా చేసేవారు అన్నది మనందరికీ తెలుసు. ఆ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ విడిపోగానే రాజధాని అమరావతిని అనసేయగానే 30,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. కానీ జగన్ వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఒక రాజధాని లేకుండా చేశాడు. అసలు రాజధాని అంటే ఎక్కడన్నా చెప్పలేని పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. కరెక్ట్. అలానే మీరు పొత్తులో భాగంగా జనసేనలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందంటారా? లేదు, చంద్రబాబు గారి విజన్లో ఉన్నాం కాబట్టి ఆయన పార్టీలోనే ఉంటాం ఎప్పటికీ. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఇప్పటివరకు? నేను పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో ఉన్నప్పుడు అనుబంధం ఉంది. చాలాసార్లు పవన్ కళ్యాణ్ కూడా కలిశాను. యువరాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయనతో కలిసే తిరిగాను. ఆల్రెడీ కొంతవరకు ఇండస్ట్రీతో మీకు కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా సినిమాలు చూస్తుంటారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అవి చూస్తుంటారా? డెఫినెట్గా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫస్ట్ డే కంపల్సరీ వెళ్తాం. అమలాపురంలో ఏ వ్యక్తి అయినా సరే మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ అయి ఉంటాడు. అవును, మా కోనసీమ అంతా కూడా అభిమానులు ఎక్కువగా ఉంటారు. మెగా ఫ్యామిలీ అంటే ముందు వరుసలో ఉంటాం అందం. అసలు అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో సరే టీడీపీ విషయానికి వస్తే మనకు అంత క్లారిటీ వచ్చేస్తుంది. అసలు జనసేన సైడ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి అంటారు అక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుఖముగానే ఉంటారు. అవునండి, ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఆయన కూడా పోరాటం చేస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలనే ఈ పోరాటం చేస్తున్నారు. అందుకే అందరం కూడా ఆయన అభినందించాలి. ఒక పార్టీ పెట్టి నేను పార్టీ కోసం నేను సీఎం అవ్వాలనే ఉద్దేశంతో ఏమి లేరు ఆయన. ఈ రాష్ట్రానికి కాపాడాలి, ఇతని నుంచి మనం ఈ సంఖ్యల నుంచి ఆంధ్రప్రదేశ్ని విడిపించాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్న నాయకుడు ఆయన. సో ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉండాలి కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక అండగా ఆయన ఉన్న తర్వాత జగన్కి ఏం చేయాలో తెలియక 60 మందిని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఒక భయంతో మాట్లాడితే నన్ను చూసేస్తారు, ఓట్లు ఎమ్మెల్యేని చూసి వేయరు అంటున్నారు. అది ఎందుకు వేయరు? స్థానికులు అక్కడ ఉన్న వ్యక్తి మంచోడా కాదని చూసుకుని వేస్తారు ఓటు. అంతేగాని జగన్ చూసి ఎవరు వేయరుగా. ఉంటుంది పార్టీ ప్రభావం ఏదో 25%, అంతేగాని 70% ఉండదుగా. అయినా సరే ఎంత జరుగుతున్నా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలా చూసినా టీడీపీ ఇదే హవా నడుస్తుంది, ప్రతి నోట ఇదే వినిపిస్తుంది. అయినా సరే కూడా జగన్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు కదా. అదే అందుకని ఆయన సిద్ధం అంటున్నాడు కదా, మేము కూడా సై సిద్ధం అంటున్నాం. ఆయన సిద్ధం అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. ఆయన సై అంటుంటే మీరు సై అంటున్నాం. అంటే రామచంద్రపురం నియోజకవర్గం వరకు ఓకే అండి. అసలు ఓవరాల్ గా స్టేట్ మొత్తంగా వైసీపీ పార్టీ గురించి ఏ విధంగా చర్చ జరుగుతుందంటారు? ఈ రోజు రాష్ట్రంలో 4 సంవత్సరాలు 9 నెలలు వైసీపీ పార్టీ పరిపాలించింది. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు కాబట్టి ప్రజలందరూ చిత్తూరు దగ్గర నుంచి టెక్కల వరకు కూడా టీడీపీ జనసేన టీడీపీ కూటమి 100కి 175 సీట్లకి 160 సీట్లు గ్యారంటీగా గెలుస్తుంది. ఏ సామాన్య ప్రజలను అడిగినా ఇదే మాట చెప్తారు. నాయకులను కాదు, ప్రజలను అడగండి. ప్రజలు ఆల్రెడీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే వైసీపీ పార్టీని గద్దెదించడానికి రెడీగా ఉన్నారు. వైసీపీ పార్టీ అనేది ఒక సముద్రంలో కలిసిపోతే తప్ప మళ్ళీ కనిపించదు. అంత ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మీ నియోజకవర్గం నుంచి మీకు అంటే చాలా వరకు కూడా కాపు నియోజకవర్గాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు టికెట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మేము కొంతవరకు కూడా ఎవరికి వచ్చే అవకాశం ఉందని మేము సర్వే చేసిన దానిలో కూడా మీ పేరే వినిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. ఒకవేళ మీకు కనుక టికెట్ వస్తే మీరు మీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ప్రజలకు మేము చేయడం అనేది, ప్రజలు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే రాజకీయంలో మేము వ్యాపారంలో డబ్బు సంపాదించుకున్నాం, దానికి ఇబ్బంది లేదు. ప్రజలకు సేవ చేయడం కోసం వెళ్తున్నాం. ప్రజలకు సేవ చేయడానికి మీరు వెళ్తున్నారు, సంతోషం. అయినా సరే కూడా కొంతవరకు మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దేనికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? మెయిన్ సంక్షేమం ఏముంది, వాటర్ సమస్య ఏది ఉన్నా సాల్వ్ చేస్తాం. ప్రస్తుతం కొన్ని సమస్యలు అయితే మీ కంటికి మీ దృష్టికి వచ్చి ఉంటాయి కదండి. వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, రోడ్స్ అయితే దారుణంగా ఉన్నవి. మెయిన్ మానవుడికి కావాల్సింది మెయిన్ రోడ్స్.
ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్ ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్డు రోడ్ల కావాలి. విషయంలో అది మా దృష్టికి చాలా సార్లు వచ్చిందండి. చాలా వార్తలు మేమే చదువున్నాం మా ఛానల్ తరపు నుంచి రోడ్ల విషయంలో అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. సామాన్యుడికి ఏది అందవలసిందో అన్ని కూడా ఇస్తాము. చాలా మందికి పెన్షన్స్ అవి కట్ చేశారు, కొన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చెప్పి. మాకు అట్లా ఏం లేదు, తెలుగుదేశం అని లేదు, ఏ ప్రభుత్వం లేదు. ఏ పెన్షన్ వచ్చే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ సదుపాయాలు చేయాలి, ఉచిత విద్య చేయాలి, అటువంటి వాటికి మేము పాటు పడతాం. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండి గవర్నమెంట్ కనుక ఏం చేయలేకపోయినా ఆర్థికంగా నేను నిలబడి నా సొంత డబ్బుతోనే చేస్తానమ్మా. ఓకే ఓకే. స్కూల్స్ కానీ అనాథ పిల్లల విషయాల్లో కానీ చిన్న చిన్న విషయాలు ఏది ఉన్నా సరే ప్రభుత్వం తరపున ఏదైనా కూడా అందకపోయినా నా సొంత నిధులతో నేను చేయగలుగుతాను. ఓకే అండి. ఓకే. దేవుడి దయ వల్ల మేము బాగున్నాం కాబట్టి ప్రజలు చేయవాలన్న ఇది ఉంది. ప్రజలకైతే సరే టికెట్ విషయం పక్కన పెట్టినా కూడా ప్రజల తరపు నుంచి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా నేనున్నాను, ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని మా వీఫై న్యూస్ తరపు నుంచి మీరు ఈరోజు చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం, మీరు చేస్తారని కూడా మేము నమ్ముతున్నామండి మిమ్మల్ని. అలాగే చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? అది వాళ్ళ వ్యక్తిగత విషయం అమ్మా, మనం మాట్లాడలేం. అసలు వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాకుండా మీకు ఆయన మంచి నటుడు ఎన్టీఆర్ గారికి తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండదగ్గ వ్యక్తి. ఆయన నటనలో ఎవరో సాటి లేరు. అంటే పార్టీ తరఫు నుంచి అని కాకుండా అండి, వ్యక్తిగతంగా తన పట్ల ఉన్నటువంటి మీ అభిప్రాయం అడుగుతున్నా. 100% అది మంచి నటుడు. ఆయన మించిన నటనలో ఇంకెవరూ లేరు. ఏదైనా వన్ టేక్లో చేయగలిగిన హీరో. ఓకే, మేము అభిమానిస్తాం. ఓకే, మీరు ప్రత్యేకంగా మీరు అభిమానించే హీరో ఎవరంటే ఏం చెప్తారు? చిరంజీవి గారే. ఆల్వేస్ ఆయనే ఎప్పుడు ఆయనే ఉంటారు. అవునండి. ఎందుకు అంత ఇష్టం చిరంజీవి గారు అంటే? చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. అది ఎంత ఇష్టం అనేది ఇంక చెప్పలేము. ఇష్టంతోనే మీరు పార్టీలో అప్పుడు చేరడం, సపోర్ట్ ఉండడం జరిగిందంట. ఆయన కూడా వెంట ఉన్నాం పార్టీలో. చిరంజీవి గారు కూడా ఎక్కడ కనిపించినా రాజా అని పిలిచే స్వతంత్రం ఉంది. ఓకే, ఆయనతోటే ఉన్నాం కూడా ఇప్పటివరకు కూడా. ఎప్పుడైనా ఆయన వెంట ఉంటాం చిరంజీవి గారు అంటే. ఓవరాల్గా చెప్పండి, మా వీఫై న్యూస్ తరపు నుంచి రాబోయే కాలంలో మీ నియోజకవర్గం ప్రజలకు ఏం చేయబోతున్నారు? టికెట్ వస్తే మీరు ఏం చేయబోతారు? మరొక్కసారి మళ్ళీ టికెట్ వచ్చినా రాకపోయినా రామచంద్ర ప్రజలకి అండదండలు ఎప్పుడు నాకు ఉంటాయి. నేను వాళ్ళ గుండెలు ఎప్పుడూ ఉంటాను. వాళ్ళ కోసం ప్రజాసేవ చేయడానికి వచ్చాము. ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ సమస్యల్ని నా శక్తికి మించింది కాకుండా ఉన్న సమస్య ప్రతిదీ నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానమ్మా. మేము కూడా మా వీఫై న్యూస్ ఛానల్ తరపు నుంచి ఎంతో మంచి మనసుతో మంచి కార్యక్రమాలు చేయాలి, టికెట్తో సంబంధం లేకుండా మీ స్వతహాగా కూడా ప్రజలకు సహాయం చేయడానికి, ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళకి ముందుండి నడిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీలాంటి ఒక మంచి వ్యక్తికి టికెట్ రావాలని, మీ నియోజకవర్గంలో మీరు ఖచ్చితంగా గెలవాలని మా వీఫై న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి విజన్ చాలా ఆంధ్రప్రదేశ్కి అవసరం, ప్రతి పౌరుడికి అవసరం. జగన్ ఒక్క సంవత్సరం వచ్చి రాష్ట్రాన్ని నాశనం పట్టించాడు. ఒక ఉపాధి లేదు, ఒక రోడ్స్ లేవు, ఒక ఏమీ లేవు. జనాలకు ఒక రౌడీజం అనేది, పోలీసులను రౌడీజంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైసీపీ ప్రభుత్వం. ప్రజలు మిమ్మల్ని నమ్మి రేపు పొద్దున ఒకవేళ కనుక మీకు టికెట్ ఇస్తే మిమ్మల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారని మీరు అనుకుంటున్నారు? వీళ్ళు ముగ్గురు రామచంద్రపురాన్ని దోసుకోవడానికి కానీ ఉన్నారు, కానీ ప్రజల్ని ఏ అవసరాలు తీర్చలేదు. ప్రజలకు ఏ అభివృద్ధి పదమైన తీసుకెళ్ళారు. వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఎవరు ఎంత దోసుకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదు. అంటే వాళ్ళు దోచుకునే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు అంటున్నారు కదా. అదే భవిష్యత్తులో మీరు దాచుకోరని గ్యారంటీ ఏముందండి? అసలు మీకే టికెట్ ఇవ్వాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఈ సైకోద్యోగాన్ని పంపించాలి ఇంటికి, మొదటి ధ్యేయం. సో మా తెలుగుదేశం పార్టీ పొత్తులో మాకు వచ్చినా మేము కలిపికట్టుగా పనిచేస్తాం, జనసేనకు వచ్చినా కలిపికట్టుగా పనిచేస్తాం. అంటే రామచంద్రపురం టికెట్ కోసం అంతా హాట్గా ఉన్నట్టుగా ఉంది. ఆయనకి ఇచ్చినా మేము గెలుపు తీసుకెళ్తాను, నాకు ఇచ్చినా ఆయన గెలుపు తీసుకొని నన్ను తీసుకెళ్తాడు. ఆ ఇబ్బంది ఏమీ లేదు మాకు ఓన్లీ జగన్ ప్రభుత్వాన్ని తెచ్చడమే ముఖ్య లక్ష్యంగా పోరాడుతున్నాం.
లోకేష్ గారితో మంచి సంబంధం ఉంటుంది మీకు. అసలు లోకేష్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రజలకు ఇచ్చే విలువలు కానీ ప్రజలకు ఇచ్చే టైం కానీ చాలా బాగా ఏ రాజకీయ వ్యక్తి కూడా ఇవ్వడు. ఓకే. ఆయన అంత కష్టపడి 3200 కిలోమీటర్లు నడుస్తూ ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా సరే 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా నిలబడి మాట్లాడి ప్రజలకు ఏం కావాలో అది చెప్తూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే రాబోయే రోజుల్లో రాబోతుంది అని. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తానని వచ్చారు. ఈ రోజు ఓటు విడిపోకూడదని చెప్పేసి మొదట అడిగేసి చంద్రబాబు తోటి కలిపి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనేది శుభపరిణామం. ఒక పార్టీ పెట్టి నేను పార్టీ కోసం నేను సీఎం అవ్వాలనే ఉద్దేశంతో ఏమి లేరు ఆయన. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఇతని నుంచి మనం ఈ సంఖ్యల నుంచి ఆంధ్రప్రదేశ్ని విడిపించాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్న నాయకుడు ఆయన. సో ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం.